వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోషకాలున్న బియ్యం ఉత్పత్తులను ప్రారంభం. పేద ప్రజల ఇళ్లను కూల్చివేసి వాటిని రోడ్డున పడేయటం దుర్మార్గం. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రౌడీ రాజ్యం నడుస్తోంది. శంషాబాద్ లో బట్టబయలైన అంతర్రాష్ట్ర గంజాయి దందా. All the very best. And also, ఇది సమాజానికి కన్స్యూమర్ కూడా మేలు చేసే ఒక ప్రోడక్ట్ అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పుడు బియ్యం తినే వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా వాళ్ళ హెల్త్ ఈ యొక్క ప్రోడక్ట్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పి నేను భావిస్తూ వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తూ I'm very happy to know that vitamin A, vitamin B1, B3, B6, B9, B12, iron and zinc are added to our everyday meals through this rice. I mean, I am congratulating you on the launch of this product, and everyday nutrition is made easy and accessible. Also, ఈరోజు ఈ KCP న్యూట్రీ పోషన్ ఏదైతే మల్టీవిటమిన్ రైస్ రేంజ్ లాంచ్ అయిందో ఇది తెలంగాణ రాష్ట్రంలో ఆల్ రైస్ కన్స్యూమర్స్కి ఇట్ విల్ బి ఎ బూన్ అని చెప్పి నేను భావిస్తూ ఐ సిన్సియర్లీ pray for hope that your business venture is a huge success. And ఆల్మోస్ట్ 2-3 విషయాలు నేను నా దృష్టికి వచ్చిన విషయాలు మీకు తెలియజేస్తాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే 29 రాష్ట్రాల్లో నెంబర్ 1 రైస్ ప్రొడ్యూసింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ స్టేట్ ఇన్ ద కంట్రీ నౌ. We are producing a huge amount of rice. For example, this ఖరీఫ్ అండ్ రబీ నౌ అంటే ఇప్పుడు యాసంగి ఎండ్ అవుతుంది. నాలాంటి ఎంపీని ఫోన్ చేస్తే ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించేది పాపం. ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు. కానీ వాళ్ళ ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, మాలాంటి వాళ్ళం ఫోన్ చేస్తే మంచి సార్ అంటున్నారు. కానీ తిరిగి అలసిపోయిన తర్వాత వాళ్ళు పోతే మీరు ఇక్కడ కాదు, అధికార పార్టీ మంత్రి దగ్గరికి పో, అధికార పార్టీ నాయకుల దగ్గరికి పో, వాళ్ళు చెప్తే మేము ఇస్తాం అంటే మంత్రులకు తెలియకుండా ఏ పని చేసే పరిస్థితి లేదు. ఆనాడు ప్రభుత్వం ధరణి పేరిట 13 కాలాలు ఎత్తేసి ఇవాళ పేదల భూములు తనకు చెందకుండా ఎట్టయితే చేసిందో ఇవాళ పెద్ద విలువైన భూములు పేదల దగ్గర ఉంటే ఈ భూమి మాది అవుతుందా కాదా అని చెప్పి ఇలా చూసే పరిస్థితి. ఒకప్పుడు డాక్యుమెంట్ ఉండేది, రిటర్న్ డాక్యుమెంట్ ఉండేది. ఇవాళ కంప్యూటర్లో టక్కన పైనుంచి ఫోన్ వస్తుంది, సీసీఎల్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, చీఫ్ సెక్రటరీ దగ్గర ఫోన్ వస్తుంది, కలెక్టర్ల లాగిన్లలో తీసేస్తున్నారు. ఇవాళ నాకు తెలిసి ఈ ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వం లక్షల కోట్ల విలువైన భూములు చేతులు మారినాయని చెప్పి అయితే ప్రజలు ఆక్రోశించారో ఇవాల్టి ప్రభుత్వంలో కూడా వేల కోట్ల రూపాయలు భూముల్ని అలా కబ్జా పెట్టే పరిస్థితి. సామాన్యుడు ఇల్లు కొనుక్కోవాలంటే దర్చే పరిస్థితి వచ్చింది. సామాన్యుడి దగ్గర భూమి ఉంచుకోవాలంటే కూడా దర్చే పరిస్థితి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే నిత్యం ఆందోళనతో భయంతో బతికే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, అంటే రెవెన్యూ మంత్రి ఆఫీసు నుంచి, ముఖ్యమంత్రి గారి ఆఫీసు నుంచి, అధికార పార్టీ ఎమ్మెల్యే నుంచెల్లో లేకపోతే నాయకుల నుంచెల్లో వస్తేనే పైరలు చేసే పరిస్థితి వస్తే ఇది నీ ప్రభుత్వం కాలగర్భంలో కలుస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మీరు సామాన్య ప్రజలతో గోక్కున్నాడు ఎవడు ముందర పడు. ఇది అంతా కూడా సామాన్య ప్రజలు. మీరు ఎక్కడ కూడా మీకు నిజంగా దమ్ముంటే ఆనాడు ఏ కలెక్టర్ అయితే పర్మిషన్ ఇచ్చిండో, ఆనాడు ఏ సబ్ రిజిస్టర్ అయితే రిజిస్ట్రేషన్ చేసిండో, ఆనాడు ఏ ల్యాండ్ గ్రాబరో, ల్యాండ్ బ్రోకరో లేకపోతే రియల్టర్ ఎవరుతుండో వాళ్ళు ఎవరు అమ్మిందో వాళ్ళను పనిష్మెంట్ చేయండి తప్ప కొనుక్కొని ఉంటున్న వాళ్ళని మాత్రం పనిష్మెంట్ చేయదు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అస్మత్పేట ఇవాళ మీరు 28 ఎకరాల 28 గుంటల భూమి అయితే ఉందో మీ ఆర్కియాలజీ డిపార్ట్మెంటా, నీ గవర్నమెంట్దా సంబంధం లేదు. కానీ మీరు ఎవరైతే కట్టుకొని ఉన్నారో వాళ్ళంతా కూడా పేదవాళ్ళు కాబట్టి, నీ డబుల్ బెడ్రూములు కూడా పొందడానికి అర్హులు కాబట్టి నువ్వు భూమి ఇచ్చి ఇల్లు కట్టించే బదులుగా
ఆ ఉన్న వాళ్ళని రెగ్యులైజ్ చేసే ప్రయత్నం చేయండి. నెంబర్ 1, వాళ్ళు కొనుక్కున్న భూములు కాబట్టి. రెండవది ఏంటంటే వాళ్ళకి ఎవరైతే పేదవాళ్ళు కొనుక్కున్నారో నీకు ఒకవేళ దమ్ముంటే ఏ ల్యాండ్ గ్రాబర్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మేము కాంప్లైంట్ ఇప్పిస్తాం. రేపు తప్పకుండా కాంప్లైంట్ ఇప్పిస్తాం. ఎవరు ఏ బ్రోకర్ దగ్గర కొన్నాడు, ఎంత డబ్బు వాళ్ళ చేతికి ముట్టింది తప్పకుండా రాసిస్తాం. ఆ డబ్బులు మాకు వడ్డీతో సహా కట్టివని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. లేకపోతే తప్పకుండా మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మీడియా సోదరులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో రౌడీ రాజకీయం నడుస్తుంది, జంగిల్ రాజ్ నడుస్తుంది. గతంలో బీహార్ లాంటి రాష్ట్రంలో జంగిల్ రాజ్ అని చెప్పని మనం వినేవాళ్ళం. అలాంటి జంగిల్ రాజ్ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ మీరందరూ గారు చూశారు. మొన్న ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రైతు పరిరక్షణ కమిటీ సభ్యులుగా మేమందరం ఉన్నామో, అక్కడ అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు ఎన్నో ఇబ్బందులు పడతారు. ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఎవరైతే భూములు ఇవ్వని రైతులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా లాక్కోవటం కానివ్వండి, వాళ్ళని కేసుల రూపంలో పోలీసుల రూపంలో ఇబ్బందులు పెడతాం కానివ్వండి, లేకపోతే లీగల్గా వాళ్ళకి ఎటువంటి సపోర్ట్గా రానివ్వకుండా ఈ ప్రభుత్వం అడ్డుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రైతులు అందరు గారు వచ్చారు. మీరు మాకు అండగా ఉండండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు అండగా ఉండండి, మీ లీగల్ టీంని మాకు అండగా ఉంచండి, మీ పొలిటికల్గా మీరు ఒక కమిటీ వేసి మాకు అండగా ఉండే విధంగా, ధైర్యంగా ఉండే విధంగా మీరు మాకు సహకరించాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళందరూ గారు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిటీ ఏర్పాటు చేసి పొలిటికల్గా కానివ్వండి, లీగల్గా కానివ్వండి, వాళ్ళకు అన్ని విధాలుగా అండగా ఉండే విధంగా ఒక కమిటీ వేసి మేము వాళ్ళతో సమావేశమై మా లీగల్ టీం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పొలిటికల్గా గారా మీరు మమ్మల్ని రమ్మని చెప్పని మమ్మల్ని ఆహ్వానిస్తే మొన్న మేమందరం గారు వెళ్తాం జరిగింది. 7th June 2026 సుమారుగా పొద్దున్న 11 o'clock అరౌండ్ ఒక ఇన్ఫర్మేషన్ పైన టాస్క్ ఫోర్స్ వాళ్ళు, శంషాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు అండ్ ఆదిబట్ల పోలీస్ వాళ్ళు ఒక వెహికల్ పట్టుకుంటాం జరిగింది. టాటా హ్యారియర్, 2 వెహికల్స్, టాటా హ్యారియర్ అండ్ అర్టిగా వెహికల్ పట్టుకుంటాం జరిగింది. దాంట్లో మాకు 100 kgs ఆఫ్ గాంజా దొరకడం జరిగింది. దాంతోపాటు ఒక 4 అక్యూజ్డ్, దాంట్లో 3 మహారాష్ట్ర వాళ్ళు, ఒక అతను ఒరిస్సా అతను ఉన్నాడు. అనుమానంతో అది ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం అంతా పంచనామా చేసి మనం సీజ్ చేసుకుంటాం జరిగింది. ఇది ఫర్దర్గా ఇంటరాగేట్ చేసి క్వశ్చన్ చేస్తే అర్థమైంది ఏంటంటే వీళ్ళు 10 రోజుల ముందు మహారాష్ట్ర నుంచి ఈ వెహికల్ తోటి ఒరిస్సా వెళ్తాం జరిగింది. ఒరిస్సాలో అక్కడ ఒక హ్యాండ్లర్ ఉన్నాడు, అతని పేరు ప్రణవ్, అతను వీళ్ళందరికీ కూడా గాంజా ఇస్తాం జరిగింది. దాంతో వీళ్ళు విశాఖపట్నము, చౌటుప్పలు, విజయవాడ హైవే నుంచి మనం ఓఆర్ఆర్ ఎక్కేసి మనకి ఇట్లా టువర్డ్స్ మహారాష్ట్ర వెళ్తున్నప్పుడు మనకి అప్రెండ్ చేస్తాం జరిగింది. దీంట్లో టోటల్గా ఒక 4 అక్యూజ్డ్ కస్టడీలో తీసుకున్నాము. ప్రశాంత్, గణేష్, రాజేష్, శ్రీహరి అండ్ గోరఖ్ చంగాన్ అని చెప్పేసి. దీంట్లో సోర్స్ వచ్చేసి మన ఒరిస్సా నుంచి పవిత్ర ప్రధాన్ అని ఒకటి ఉన్నాడు, సప్లయర్ మెయిన్ మన కింగ్ పిన్ ఆఫ్ ది మహారాష్ట్ర వీళ్ళ టీంకి వచ్చేసి ప్రణవ్ అని ఉన్నాడు. వీళ్ళందరూ కూడా మనం అప్రిహెండ్ చేసి లీగలైజేషన్ జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ పంపుతా ఉన్నాము. ఇంత ఇన్ఫర్మేషన్ మీద ఇంత టైమ్లీగా యాక్ట్ చేసి ఇంత పెద్ద క్యాచ్ చేసినందుకు మన టాస్క్ ఫోర్స్ వెంకటరెడ్డి ఇన్స్పెక్టర్ గారిని, మన ఏసీపీ ఆదిబట్ల ఇన్స్పెక్టర్ రవి గారిని అండ్ ఎస్ఐ నోయల్ రాజు, ఎస్ఐ టాస్క్ ఫోర్స్ ఈ టీం అందరిని కూడా అప్రిషియేట్ చేయడం జరుగుతుందండి. దిస్ ఇస్ ద ప్రైమరీ ఇన్ఫర్మేషన్. దీని ఫర్దర్గా ఇంకా కేసు పురోగతి జరిగే కొద్దీ ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కేసులు చూస్తూ ఉన్నాము, కొన్ని కేసులు కూడా ఉన్నాయి వీళ్ళపైన, పాత ఎన్డీపీఎస్ కేసెస్ ఉన్నాయి, మహారాష్ట్రలో కూడా కొన్ని కేసులు ఉన్నట్టు తెలుస్తూ ఉన్నాయి. అక్కడ పోలీస్ వాళ్ళని కూడా కాంటాక్ట్ చేస్తాము. ఇట్ ఇస్ టూ ఎర్లీ టు సే నౌ. ఈరోజు పొద్దునే పట్టుకున్నాం కాబట్టి వాళ్ళతో కూడా కాంటాక్ట్ చేసి వీళ్ళపైన పాత కేసులు ఏమున్నాయి అన్ని డీటెయిల్ తీసుకుని కూడా
రిమాండ్ రిపోర్ట్లో సబ్మిట్ చేస్తాం జరుగుతుంది. నెంబర్ ప్లేట్లు కూడా స్పూప్ చేస్తాం జరిగింది. వీళ్ళు ఒక ప్రాపర్ చాలా ఆర్గనైజ్డ్ క్రైమ్ పరంగా చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇది మేము చాలా నిఘా పెట్టి చాలా ఇన్ఫర్మేషన్ తోటి యాక్ట్ చేస్తాం వల్ల మాకు దొరకడం జరిగింది. మహారాష్ట్రకి పోతా ఉంది ఇదంతా కూడా. హైదరాబాద్ సోర్స్ డెస్టినేషన్ కాదు, సోర్స్ వచ్చి ఒరిస్సా, డెస్టినేషన్ వచ్చి మహారాష్ట్ర. మీకు రీసెంట్గా కూడా చూస్తున్నాం, యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ కండక్ట్ చేసినాము. మొన్న అంతా కాలేజెస్లో యాంటీ డ్రగ్ కమిటీస్ పెట్టినాము. కమ్యూనిటీస్, ఆల్ ఆటో డ్రైవర్స్ తోటి, బస్ డ్రైవర్స్, స్కూల్ పిల్లలతోటి, కాలేజ్ వాళ్ళతోటి అందరితోటి కూడా లాస్ట్ 1 వీక్ కూడా మనం పెద్ద ఎత్తున యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ప్రజలకు కూడా ఇదే తెలియజేస్తూ ఉంది. ఈ వార్ అగేన్స్ట్ డ్రగ్లో కూడా అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పేసి, ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటే దీన్ని అరికట్టలేము. అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యి వాళ్ళ పార్ట్నర్ రోల్ ప్లే చేయాలని, అప్పుడే వీ కెన్ మేక్ తెలంగాణ డ్రగ్ ఫ్రీ స్టేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.